హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మేము లాస్ట్ వ్లాగ్ చేశాను కదా! దాని తర్వాత మేము జర్నీ చేసాం కదా! అంటే హోమ్ టౌన్‌కి వెళ్తున్నానని చెప్పాను కదా! అప్పుడు వ్లాగ్ అనమాట ఇది. కానీ అప్‌లోడ్ చేయడం కొంచెం లేట్ అయిందండి. కొంచెం కాదు, ఇట్స్ బీన్ 5 డేస్ అనుకుంటా. 5 డేస్ దాకా లేట్ అయిపోయింది. ఎందుకంటే ఇంకా ఊరెళ్ళిన తర్వాత అక్కడ వ్లాగ్ అయితే చేయగలను కానీ ఇంకా అప్‌లోడ్ చేయలేను కదా! చెప్పాను కదా! నెట్వర్క్ స్పీడ్ తక్కువ ఉంటుందని. సో, వన్స్ హైదరాబాద్ వచ్చాక అప్‌లోడ్ చేద్దామని అనుకున్నాను. బట్ హెల్త్ అది చాలా డిస్టర్బ్ అయిందనమాట. నాకు రికవర్ అవ్వడానికి ఇట్లా 3 డేస్ పట్టింది. సో, ఆఫ్టర్ దట్ నేను ఇప్పుడు వీడియో ఎడిట్ చేసి, వాయిస్ ఓవర్ చేసి ఇప్పుడు అప్‌లోడ్ చేస్తున్నాను. మేము మార్నింగే వెళ్ళలేదండి. అంటే అదే టైంకి చాలామంది వెళ్తూ ఉంటారు కదా! మీకు తెలుసు కదా! పండగలకి కానీ, ఇలాంటప్పుడు కానీ హైదరాబాద్‌లోంచి సిటీ దాటడానికి చాలా టైం పడుతుంది కదా! సో, మార్నింగ్ అక్కడికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిందనమాట. 9:30 అయిపోయింది. సో, అందుకే చాలా ఇంకా మీకు డే లైట్ అది కూడా బాగా వచ్చేసిందనమాట, సన్‌లైట్ అది. సో, మార్నింగ్ కూడా అక్కడ మళ్ళీ బస్‌లో మూవీ వేస్తే చూస్తూ ఇంటికెళ్ళాం. సో, వెళ్ళే దారిలో అనమాట ఇది. ఇది వచ్చేసరికి చెప్పాను కదా! మా ఇన్‌లాస్ హోమ్ టౌన్ అనమాట ఇది. అంటే పెనుగొండ. అండ్ మీకు ఇప్పుడు వెనకాల చూపించాను కదా! అది వాసవిధామ్ అనమాట. అది ఇప్పుడు కొన్ని రోజుల్లో చాలా ఫేమస్ అవ్వబోతుంది. అంటే దీన్ని పవన్ కళ్యాణ్ కూడా ఓపెన్ చేశారని చెప్పేసి మీరు ఆల్రెడీ న్యూస్‌లో విని ఉండొచ్చు. సో, అదనమాట అది. అండ్ ఇక్కడ మీకు ఇప్పుడు ఒక టెంపుల్ చూపిస్తాను. ఆ టెంపుల్ వచ్చి ఎప్పటినుంచో ఉందనమాట. శ్రీ కన్యకా పరమేశ్వరి టెంపుల్ అంటారు. చాలామంది వస్తూ ఉంటారనమాట ఈ టెంపుల్‌కి అన్ని ప్లేసెస్ నుండి. సో, మీకు ఐడియా ఉండుంటే కనుక అదే ఇదనమాట, ఆ టెంపులే ఇది. సో, నేను లోపలికి ఏం తీసుకెళ్ళి చూపించట్లేదు. మేము ఇంకా ఏం బాధ చేయలేదు, ఏం చేయలేదు కదా! సో, డైరెక్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట. సో, వెళ్ళి ఫ్రెష్ అయిపోయాం. ఇలా ఆంటీ వచ్చి మాకు దోశలు వేస్తున్నారనమాట. అదే వీడియో తీశాను. ప్రాపర్ వ్లాగ్ చేద్దాం అనుకున్నాను ఇంకా డే మొత్తం అని. బట్ కుదరలేదండి. డే మొత్తం అలా క్లియర్గా వ్లాగ్ చేయడం అంటే అవ్వలేదు అసలు. అందుకే ఇది జస్ట్ ఫటాఫట్ వ్లాగ్ అనమాట. వెంటనే అయిపోతుంది. ఇప్పుడు నేను మీకు దోశలు వేయడం చూపిస్తున్నాను కదా! డైరెక్ట్ లంచ్ చూపిస్తాను ఇప్పుడు. మధ్యలో నేను వ్లాగ్ చేయలేదన్నమాట. సో, మార్నింగ్ టిఫిన్ వచ్చి దోశలు వేశారు. ఆఫ్టర్నూన్ వచ్చి ఇంకా రీసెంట్గా మొన్నే పెట్టారంట ఆంటీ, వడియాలు పెట్టారనమాట. అన్ని టైప్ ఆఫ్ వడియాలు పెట్టారు. సో, అవి ఉన్నాయి కదా అని చెప్పేసరికి ప్రభుకేమో పప్పుచారు చేయమని చెప్పేసి చెప్పారనమాట. పప్పుచారు ప్లస్ వడియాలు కాంబినేషన్ బాగుంటుంది కదా! సో, ఆఫ్టర్నూన్ లంచ్కి అదే. యాక్చువల్గా అయితే ఓట్ వేయడానికి ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ వెళ్ళిపోదామని అనుకున్నాం. కానీ పోలింగ్ బూత్ దగ్గర చాలామంది ఉన్నారనమాట. పెద్ద క్యూ ఉంది. ఇంకా ఆగిపోయి సరే లంచ్ చేసాక వెళ్దాం, కొంచెం ఆఫ్టర్నూన్ టైంకి చాలా తక్కువ మంది వస్తారు కదా అని ఇంకా లంచ్ చేసేస్తున్నాం అనమాట. లంచ్కి వచ్చి చెప్పాను కదా పప్పుచారు చేశారు. అండ్ ఇవి రీసెంట్గా పెట్టారండి మొన్నే. ఇంకా సమ్మర్ వచ్చాక వడియాలు అవి పెట్టుకుంటారు, పచ్చళ్ళు అవి పడతారు కదా. సో, ఇప్పుడు నేను చూపిస్తుంది అయితే పొట్టు వడియాలు అండి. అవి ప్రభుకి చాలా ఇష్టం అంట. అండ్ గుమ్మడి వడియాలు ప్లస్ ఇవి పిండి వడియాలు. నాకు ఇవంటే ఇష్టం, పిండి వడియాలు అంటే. ఇంకా ఇందులో సగ్గు బియ్యం అది వేస్ట్ చేస్తారు కదా, అవి కూడా చాలా ఇష్టం అనమాట. మీకు ఏ టైప్ ఆఫ్ వడియాలు అంటే ఇష్టం కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? అంతే, లంచ్ అంతే, చాలా సింపుల్ లంచ్. లంచ్ అయిపోయిన తర్వాత మేము ఇంకా ఓట్కి అని చెప్పేసి బయలుదేరుతున్నాం అనమాట. సో, ఇప్పుడు చూసారు కదా మా అత్తగారు అనమాట, ప్రభు వాళ్ళ మమ్మీ. సో, ఫస్ట్ ఆంటీని దింపేసి వచ్చేసాడు ప్రభు. నెక్స్ట్ నేను ప్రభు ఇద్దరం వెళ్తున్నాం అనమాట. సో, ఆంటీని దింపేసి ఇప్పుడు ప్రభు వస్తాడు. సో, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఈ లేన్ ఎండింగ్లోనే ఉంది ఈ పోలింగ్ బూత్ అని. సో, అక్కడికి వెళ్తున్నాం అనమాట. ఇంకా పోలింగ్ బూత్ దగ్గర అది చూపిద్దామంటే చాలామంది పబ్లిక్ ఉంటారు కదా, మనం అంతకు వీడియో తీయడం అని చెప్పి ఇంకా అక్కడ వీడియో తీయలేదు. సో, ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. అగైన్ చాలా పెద్ద క్యూ ఉందండి. సో, ఈలోపు ఆంటీ చర్చ్కి వెళ్ళేసి వద్దాము అని చెప్పేసి అన్నారని ఫస్ట్ ఇప్పుడు చర్చ్కి వెళ్తున్నాము. ఇంకా ఆంటీని అక్కడ దింపేసి
అండ్ కార్ అయితే ఇప్పుడు మీరు చూసారు కదా, మా ఇంటి దగ్గర పార్కింగ్ స్పేస్ లేదనమాట. యాక్చువల్గా అయితే రోడ్ మీదకే ఉంటుంది కదా, సో స్పేస్ లేదు. ఇంకొక చోట కార్ పార్కింగ్ అది పెడుతూ ఉంటాను అనమాట. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం. ఈ వీడియో ఇక్కడ నేను బైక్ రైడ్ చేస్తున్నప్పుడు వీడియో తీసినట్టు నాకు తెలియదండి. ప్రభు వీడియో తీశాడు, అది నేను తర్వాత తీసిన తర్వాత చెప్పాడు. నేను ఆ క్లిప్ కూడా ఇక్కడ యాడ్ చేశాను అనమాట. సో చెప్పాను కదా కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తున్నామని చెప్పేసి అక్కడికే వెళ్ళాం. సో ఇక్కడ కార్ చూపిస్తున్నాను కదా, ఇది మేము రీసెంట్గా తీసుకున్నామండి. i20 ఆస్టా, మీకు ఐడియా ఉంటుంది కదా, అదే తీసుకున్నాం. అండ్ అక్కడికి వెళ్ళిన ప్రతిసారి కార్ తీస్తూ ఉంటాడు అనమాట ప్రభు. సో ఈ లోపు గ్యాప్ వచ్చింది కదా, ఆంటీని చర్చ్ దగ్గర దింపాం కదా. సో ఇప్పుడు మేము కార్ తీద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్గా పోలింగ్ బూత్కి వెళ్ళాం. అక్కడ ఓటేసేసి మళ్ళీ పార్క్ చేసేసి ఇంటికి వెళ్ళాం అనమాట. ఇప్పుడు మేము చర్చ్కి వెళ్తున్నాం ఆంటీని పిక్ చేసుకుందామని చెప్పి. Good boy. Are you a good boy? Boy. నేను యాక్చువల్లీ ప్రభుని ఇక్కడ గుడ్ బాయ్ అని అంటున్నానండి. సీట్ బెల్ట్ వేసుకున్నాడు కదా, సీట్ బెల్ట్ వేసుకోకపోతే అది సౌండ్ చేస్తూ ఉంటుందండి, అందుకే వేసుకున్నాడు యాక్చువల్లీ. కాకపోతే సీట్ బెల్ట్ అందరూ పెట్టుకోవాలి, నేను పక్కనే కదా నేను పెట్టుకోలేదు యాక్చువల్లీ. కొంచెం డిస్టెన్సెస్ ట్రావెల్ చేసే వాళ్ళు డెఫినెట్గా సీట్ బెల్ట్ అనేది కంపల్సరీ పెట్టుకోండి. సో ఇంకా చెప్పాను కదా పబ్లిక్ అది ఎక్కువ మంది ఉంటారని, ఇంకా పోలింగ్ బూత్ దగ్గర నేనేం తీయలేదు. మనం కూడా తీయకూడదు యాక్చువల్లీ, కెమెరాస్ అవన్నీ మనం క్యారీ చేయకూడదు. సో అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత ఇదిగోండి మళ్ళీ పార్క్ చేద్దామని ఇక్కడికి వచ్చాము. సో ఆబ్వియస్లీ మన ఓటేసి వచ్చిన తర్వాత మనకు అది కొంచెం లిటిల్ ఎక్సైట్మెంట్ ఏముంటుంది, ఆ మార్క్. సో అదే చూపిస్తున్నాం అన్నమాట మీకు. సో ఇంతేనండి, జస్ట్ చాలా చిన్న వ్లాగ్, చాలా ఫాస్ట్గా తీసేసాను. డీటెయిల్గా వ్లాగ్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు కుదరలేదనమాట. సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో కొత్తగా నా ఛానల్ కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.